పూట వాళ్ళు తాగి గొడవాడుకుంటుంటే వాళ్ళ కోసం నేను నా భార్య చాలా బాగా ప్రార్థన చేశాం. ఆ తర్వాత ఏమైందంటే మా పిల్ల స్పృహ లేకుండా పడిపోయింది. ఏమైందో అర్థం కావట్లా. అప్పుడు దాకా బాగుంది పిల్ల, చిన్న పిల్ల ఆడుకుంటుంది, తిరుగుతుంది, పడిపోయింది అది. తర్వాత మేము నిద్రపోతుందని చెప్పని మేము అనుకున్నాం. సాయంత్రం దాకా లేకపోట్లా పిల్ల, ఏమైందో అర్థం కావట్లా. సరే అని చెప్పిన అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యా ఇటు సంగతి అయ్యా, వాళ్ళ కోసం మేము ప్రార్థన చేసాం అయ్యా, మరి ఏమైందో తెలియదు, పిల్ల పడిపోయింది అయ్యా అని చెప్పంటే అయ్యగారు ప్రార్థన చేయగానే మా అత్త ఒంట్లోకి సైతం వచ్చి చెప్పింది, మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు మీకు ఏమవుతారు, నేను చెబుతున్నాను, మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయవద్దన్నా కూడా మీరు చేస్తున్నారు. నేను అందుకని నీ పిల్లలిద్దరిని ఇలా చేస్తున్నాను. మీ పిల్లలిద్దరిని మీరు వాళ్ళ ప్రార్థన ఎప్పుడైతే ఆపుతారో నేను అప్పుడు దాకా మీ పిల్లలిద్దరిని ఇలానే పీడిస్తానని చెప్పని చెప్పింది. నేను ఇంకా ఒకటే అనుకున్నాను, అయ్యా వాళ్ళు ఏదో పండగల పూట వాళ్ళు కొట్టుకుంటున్నారు, తాగి వచ్చేతను వాళ్ళ పిల్లల్ని ఆమెను కొడుతున్నాడు, వాళ్ళ బాధల్లో ఉన్నారని చెప్పి నేను ప్రార్థన చేశాను అయ్యా. అంతేగాని నేను ఏ విధంగా నేను ప్రార్థన చేయలేదు అయ్యా. కానీ ఆ సైతాన్లో నా పిల్లల్ని ఎంతో పీడిస్తుంది అయ్యా. నా పిల్లంటే నాకు ఎంతో ప్రాణం అయ్యా. నా పిల్ల అసలు లేకపోవట్లేదు అయ్యా. నైట్ 12ంటికి కూడా లేకలేదయ్యా. అసలు ఏమి తినలేదయ్యా. ఏందయ్యా దేవా ఎలా అని చెప్పి నేను నా పిల్లలకి తిరిగి మళ్ళీ మామూలుగా ఉంటే నేను వచ్చి నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని. అంటే అయ్యగారు మళ్ళీ 12ంటికి అయ్యగారు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు, అయ్యా ఎలా ఉందయ్యా పిల్ల, అయ్యా ఎలా ఉందయ్యా పిల్ల అని. అయ్యగారికి ఏది ఇచ్చినా నేను రుణం తీర్చుకోను అయ్యా. మీరు మా కోసం ఎంతో శ్రమపడి మా కోసం నైట్ నిద్రపోకుండా కూడా 1 గంటకి 2 దాకా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అయ్యగారు ఒకటే మాట చెప్పారు, మహేష్ ఏం లేదు, అవన్నీ ఎప్పుడో పోయినాయి, నువ్వు పిల్లని అర్జెంటుగా హాస్పిటల్ తీసుకొని చెప్పన్నారు. నైట్ 12ంటికి హాస్పిటల్ తీసుకెళ్తే సెలైన్ అవన్నీ పెట్టి పిల్ల బాగానే ఉంది, లేచింది, తెల్లారి తిరిగింది. పిల్ల మళ్ళీ లేచి యథామావులుగా ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. కానీ దేవుడు లేకపోతే నా పిల్ల ఇవాళ మా చేతికి వచ్చేదే కాదు. అసలు దేవుడు ఉండటం వల్లే మా పిల్ల మళ్ళీ మాకు దక్కింది. ఒకసారి నా భార్య విషయంలో నాకు దేవుడు కార్యం చేశాడు, మళ్ళీ ఇప్పుడు నా కూతురు విషయంలో నాకు దేవుడు కార్యం చేశాడు. దేవుడికి ఇచ్చిన నేను రుణం తీర్చుకోలేను.